ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మీకెలాంటి సమస్యలున్నా, ఆ సమస్యల మధ్యలో కూడా దేవుని స్తుతించు. అద్భుతాలు ఖచ్చితంగా చూస్తారు. ప్రతి ఉదయం ప్రార్థనతో పాటు ఇలాగ స్తుతించు. కీర్తనలు 61-70 అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప స్తుతులు. అందరూ నాతో కలిపి మనసారా దేవుని స్తుతించండి. నా మొర ఆలకించు దేవా! మీకు స్తోత్రములేసయ్య. నా ప్రార్థనకు చెవియొగ్గు దేవా! మీకు స్తోత్రములేసయ్య. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా! మీకు స్తోత్రములేసయ్య. నీవే నాకు ఆశ్రయం గనుక మీకు స్తోత్రములేసయ్య. నా శత్రువుల ఎదుట నీవు నాకు బలమైన కోటగా ఉన్న దేవా! మీకు స్తోత్రములేసయ్య. నా మ్రొక్కుబడులను అంగీకరించిన దేవా! మీకు స్తోత్రములేసయ్య. దీర్ఘాయువు కలుగచేయువాడా! మీకు స్తోత్రములేసయ్య. నీ వలనే నాకు రక్షణ కలుగును గనుక మీకు స్తోత్రములేసయ్య. నీవే నా ఆశ్రయ దుర్గం కనుక మీకు స్తోత్రములేసయ్య. నీవే నా రక్షణకర్త గనుక మీకు స్తోత్రములేసయ్య. నా ఎత్తైన కోట మీకు స్తోత్రములేసయ్య. నీ వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది కనుక మీకు స్తోత్రములేసయ్య. నా బలమైన ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములేసయ్య. కృప చూపు దేవా మీకు స్తోత్రములేసయ్య. నీ కృప జీవం కంటే ఉత్తమం కనుక మీకు స్తోత్రములేసయ్య. నీవే నా సహాయకుడవు గనుక మీకు స్తోత్రములేసయ్య. నేను మొరపెట్టగా నా మనవి ఆలకించు దేవా మీకు స్తోత్రములేసయ్య. శత్రు భయం నుంచి నా ప్రాణాన్ని కాపాడు దేవా మీకు స్తోత్రములేసయ్య. కీడు చేయువారి కుట్ర నుంచి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుంచి నన్ను దాచు దేవా మీకు స్తోత్రములేసయ్య. ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములేసయ్య. మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయు దేవా మీకు స్తోత్రములేసయ్య. సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడా మీకు స్తోత్రములేసయ్య. నీ జాడలు సారం వెదచలుచున్నవి కనుక మీకు స్తోత్రములేసయ్య. నీ కార్యములు ఎంతో భీకరమైనవి కనుక మీకు స్తోత్రములేసయ్య. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును కనుక మీకు స్తోత్రములేసయ్య. సముద్రమును ఎండిన భూమిగా చేసిన వాడా మీకు స్తోత్రములేసయ్య. మమ్మును పరిశీలించు దేవా మీకు స్తోత్రములేసయ్య. వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మల్ని నిర్మలుగా చేయువాడా మీకు స్తోత్రములేసయ్య. నా విజ్ఞాపన ఆలకించు దేవా మీకు స్తోత్రములేసయ్య. నా ప్రార్థన త్రోసివేయని దేవా మీకు స్తోత్రములేసయ్య. మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించు దేవా మీకు స్తోత్రములేసయ్య. న్యాయాన్ని బట్టి నీవు జనములకు తీర్పు తీర్చు దేవా మీకు స్తోత్రములేసయ్య. భూమి మీదనున్న జనములను ఏలువాడా మీకు స్తోత్రములేసయ్య. నీవే మమ్మల్ని ఆశీర్వదించువాడవు, దీవించువాడవు కనుక మీకు స్తోత్రములేసయ్య. నిన్ను ద్వేషించువారు నీ సన్నిధి నుండి పారిపోవుదురు కనుక మీకు స్తోత్రములేసయ్య. తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్న దేవా మీకు స్తోత్రములేసయ్య. విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్న దేవా మీకు స్తోత్రములేసయ్య. ఏకాంగులను సంసారులుగా చేయువాడా మీకు స్తోత్రములేసయ్య. బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయు దేవా మీకు స్తోత్రములేసయ్య. నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగ చేయి దేవా మీకు స్తోత్రములేసయ్య. స్తుతి నొందదగిన దేవా మీకు స్తోత్రములేసయ్య. అనుదినం నీవు మా భారం భరించుచున్న దేవా మీకు స్తోత్రములేసయ్య. నిశ్చయంగా నీవు నా శత్రువుల తలలు పగలగొట్టువాడా మీకు స్తోత్రములేసయ్య. నీ కృపాబాహుళ్యం బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి ఉత్తరమిచ్చు దేవా మీకు స్తోత్రములేసయ్య. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించు దేవా మీకు స్తోత్రములేసయ్య. దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములేసయ్య. సైన్యములకు అధిపతియగు దేవా మీకు స్తోత్రములేసయ్య. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించు దేవా మీకు స్తోత్రములేసయ్య. ఇజ్రాయేలును ఏలుచున్న దేవా మీకు స్తోత్రములేసయ్య. సమస్త మహిమ, ఘనత, ప్రభావము యుగయుగములు నీకే చెందును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇలాంటి ఆశీర్వాదకరమైన స్థుతులు ప్రతిరోజు మీరు వినాలి, ఆశీర్వదించబడాలి అని అనుకుంటే నా ఛానల్ మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీర్తనలు 1వ అధ్యాయం నుంచి
50వ అధ్యాయం వరకు ఉన్న స్తుతుల్ని నేను వీడియోగా క్రియేట్ చేసి నా యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్‌లో పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ ఆ వీడియోలను కూడా విని ఆశీర్వదించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ స్తుతులని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళని కూడా విని ఆశీర్వదించబడమని మీరు చెప్పండి. అదేవిధంగా మీకేమైనా ప్రార్థన అవసరతలున్నా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి. ప్రతిరోజు మీ ప్రార్థనతో పాటు ఈ స్తుతులను కూడా కలిపి ప్రార్థించండి. ఖచ్చితంగా మీ ప్రార్థనలకు జవాబు దయచేయబడుతుంది. అదేవిధంగా గొప్ప ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.